ఒక జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడి లెక్క మాట్లాడుతున్నాను. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ఓయూ బిడ్డగా కాకుండానే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ హిందూ ధర్మం గురించి కావచ్చు, కానీ మన భారతదేశం పైన దాడి చేసిన ఎవరెవరైతే ముస్లిం కుహానా ఎవరైతే రాజుల మూకలలో ఉండి కూడా ఔరంగజేబ్ లాంటి ఒక నరరూప ఒక రాక్షసుని మాకు చరిత్ర తెలియజేసినందుకు నిజంగా హ్యాట్సాప్ అన్న. ఇక సినిమా ప్రకారంగా వస్తే అద్భుతంగా ఉంది. ఫ్యామిలీ ప్రకారంగా కానీ ప్రతి ఒక్కరూ చూడొచ్చని ఒక విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా కాకుండా ఒక నార్మల్ ఒక సగటు ప్రేక్షకునిగా కూడా నేను చెప్తున్నానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు రండి, సినిమా చాలా అద్భుతంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. అన్నా అన్నా ఇందులో ఎవరున్నారు? అన్నా ఇందులో ఎవరున్నారు? అన్నా ఇందులో ఎవరున్నారో తెలుసా? పవన్ కళ్యాణ్ కాదు అన్నా, ఈ సినిమాలో ఉన్న పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు అన్నా. అన్నా 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 ఈ సినిమాలో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, చదువీరా, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, హర హర మహాదేవ. అన్నా నేను చెప్పను నాకు నచ్చింది. బాబులకే బాబు కళ్యాణ్ బాబే మేడు, కళ్యాణ్ బాబే మేడు, బాబులేని ఇవ్వలేడు, కళ్యాణ్ బాబు మేడు రక్తపోతే విరగదీశాడు. సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. సినిమాలు ఎలా ఉంటాడు అనుకున్నారు, నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. ఈ రోజు ఉన్న హీరోలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ లేదండి. అదే కొంతమంది ఏంటంటే మెగా ఫ్యామిలీ అంటే కొంతమందికి బాధ ఉంటుంది, ఎందుకంటే ఆ ఇండస్ట్రీ నుంచి 8 మంది హీరోలు ఉన్నారు, అందరూ సక్సెస్. అది బాధ. సినిమా రిలీజ్ కంటే ముందు నెగిటివ్ చేస్తుంటారు. అది ఏమి లేదు, ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా ఉండేది, సెకండ్ హాఫ్ మనం చూడని చరిత్ర, మన బిడ్డలు చూడని చరిత్ర, నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలనేది. ఆ రోజునే మొగళ్ళు ఏ విధంగా అరాచకం చేశారు, మన హిందూ సనాతన సంప్రదాయాన్ని ఏ విధంగా నాశనం చేశారు, మన దేవాలయాలు గుళ్ళు దేవతల్ని ఏ విధంగా అగ్నికి ఆహుతి చేశారని చూపించారు. అద్భుతం. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్కి ముందు ఇప్పుడే మా దేవుడి సినిమా వచ్చిన పవన్ కళ్యాణ్ అన్న మాస్ వేరే లెవెల్ అన్న. చాలా బాగా వచ్చింది. మెయిన్గా పవన్ కళ్యాణ్ లుక్ మాత్రం వేరే లెవెల్ అన్న. అసలే చాలా రోజుల తర్వాత 5 సంవత్సరాల తర్వాత మా దేవుడి మీద అసలు పవన్ కళ్యాణ్ లుక్ ఏందన్నా, పిచ్చి ఎక్కిపోయిందన్న. ఆ లుక్కి మెంటల్ ఎక్కిపోయిందన్న. అసలు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి సీజన్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా. మెయిన్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ విశ్వరూపం. అప్పట్లో రాజు ఎలా దోపిడీ చేసి, అంటే హిందువుల ధనాన్ని ఎలా దోపిడీ చేసిన మొఘల్ చక్రవర్తులు, వాటి గురించి చాలా చక్కగా నీట్గా చాలా చూపించారు. అండ్ ఈసారి రప్ప హరిహర వీరమల్లు రప్ప డైలాగ్ కూడా కాదు, దీంట్లో చూపించిండు పవర్ స్టార్ నీతి నిజాతికి మారిపోయారంటే మా పవర్ స్టారే. చాలా నాకైతే స్టోరీ మాత్రం చాలా బాగా నచ్చిందన్న. సినిమా అంటే ఇది అన్న, అందరికి ప్రతి ఒక్కరికి అప్పట్లో మొఘల్ చక్రవర్తి వాళ్ళ స్టోరీ అంటే అప్పట్లో